everyone, welcome to Earn Money Telugu and good evening. ఈ రోజు సెన్సెక్స్ 303 పాయింట్స్ పెరిగి 84,058 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 88 పాయింట్స్ పెరిగి 25,637 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 237 పాయింట్స్ పెరిగి 57,443 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే లైఫ్ టైం హైక్ రీచ్ అయిపోయింది. ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ అనేది పాజిటివ్గా ఉంది. ఇండియాలో ఇండెక్సెస్ చూసుకుంటే అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి, ఎక్సెప్ట్ ఐటీ సెక్టర్ అండ్ రియాలిటీ సెక్టర్ మాత్రమే నెగిటివ్గా ఉంది. విక్స్ అనేది కూల్ ఆఫ్ అయ్యాయి. ఈ రోజు ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్న న్యూస్ విషయానికి వస్తే డౌ ఫ్యూచర్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి అండ్ ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ అనేవి కూడా పాజిటివ్గా ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే యూఎస్ అలాగే చైనా మధ్యలో టారిఫ్ డిస్కషన్ ఏదైతే ఉందో అది ఫైనలైజ్ అయిపోతుంది. చైనా వాళ్ళు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ని యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి అగ్రి అయ్యారు అండ్ యూఎస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది కొన్ని ప్రోడక్ట్స్ని చైనాకి. ఈ టారిఫ్ డీల్ ఫైనల్ అవ్వడం వల్ల ఆల్ ఓవర్ సౌత్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి అండ్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ వీక్గా ఉండడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది తగ్గిపోయింది అండ్ జియో పొలిటికల్ టెన్షన్ వల్ల కూడా ఒక రీజన్. అంటే గోల్డ్ కూడా ప్రైసెస్ తగ్గింది. రోజు మన ఇండియా చూసుకుంటే ఎఫ్ఐఎస్ అనేది కంటిన్యూగా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్ 6th డే కంటిన్యూగా పాజిటివ్గానే ఉన్నాయి. ఈరోజు మన ఇండియన్ మార్కెట్లో స్మాల్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేది బాగా పాజిటివ్గా ఉన్నాయి అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఈరోజు యుఎస్ అలాగే ఇండియా మధ్యలో ట్రేడ్ డీల్ త్వరలోనే June 9th టైంలోనే ఫైనలైజ్ అయిపోతామని తెలుస్తుంది డేటా ద్వారా. అండ్ ఇరాన్ న్యూస్ విషయానికి వస్తే యుఎస్ వాళ్ళు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేసిన తర్వాత ట్రంప్ గారు చెప్తున్నది ఏంటంటే నెక్స్ట్ 2 వీక్స్లో ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు. వాళ్ళు అగ్రిమెంట్ పైన సైన్ చేస్తారని చెప్తున్నారు. అండ్ చైనాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది, 9% అనేది తగ్గిపోయింది ప్రొడక్షన్ ఇండస్ట్రీస్కి ప్రాఫిట్స్ అనేది. దీనికి మెయిన్ రీజన్గా చూసుకుంటే టారిఫ్ రేట్స్ కానీ అండ్ ప్రొడక్షన్ కూడా తగ్గింది, ఎక్స్పోర్ట్స్ తగ్గడం వల్ల టారిఫ్స్ విషయంలో. నెక్స్ట్ మన ఇండియా న్యూస్ విషయానికి వస్తే చూసుకుంటే ఇండియా డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరుగుతూ ఉంది చైనాలో. ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. దీంట్లో చూసుకుంటే ఇండియాకి అలాగే చైనాకి మధ్యలో బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏందో ఫైండ్ అవుట్ చేయాలని ఇద్దరు డిస్కస్ చేయాలనుకుంటా ఉన్నారు. అండ్ ఇండియా స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్ వెళ్ళడానికి వీసాస్ అప్లై చేస్తారో వాళ్ళు కొన్ని మ్యాండేటరీ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. వాళ్ళ 5 years గాను సోషల్ మీడియా అకౌంట్స్లో ఉన్నటువంటి డేటాని ఇవ్వాలి అని చెప్తున్నారు యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు. ఈ వీసాస్ అప్లికేషన్స్ కానీ అలాగే రూల్స్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఎవరైతే యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్కి ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చూసుకుంటే ఈరోజు తగ్గిపోయాయి. జియో పొలిటికల్ టెన్షన్ వల్ల ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీ రీజన్ వల్ల కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి అయితే పాజిటివ్గా ఉంది, కానీ ఇండియాలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసే కంపెనీస్కి అయితే నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ మెటల్ స్టాక్స్ ఈరోజు అయితే బాగా పర్ఫామ్ చేశాయి. ఇండెక్స్లో 7% అనేది గ్రో అయింది లాస్ట్ 1 వీక్ చూసుకుంటే. గోల్డ్ ప్రైస్ కూడా తగ్గింది ఈరోజు. డాలర్ ఇండెక్స్ తగ్గిపోవడం వల్ల గోల్డ్ ప్రైజెస్ తగ్గింది అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా తగ్గిపోయింది. బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గింది ఈరోజు. అండ్ ఇండియాలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు బ్యాంకింగ్ ఫైర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్లో చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువగా లోన్స్ ఇవ్వాలని చెప్తున్నారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి బాగా గ్రోత్ ఉండడానికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రాఫిట్స్ బాగా వచ్చిందని చెప్తున్నారు. FY25లో చూసుకుంటే 1.78 lakh crore వచ్చిందని చెప్తున్నారు. కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 26% ఆఫ్ ద ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. అండ్ దీంట్లో మెజారిటీ ఆఫ్ ద లీడర్ ఎవరైతే ఉన్నారంటే SBI బ్యాంక్ ఉంది. గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి లోన్స్ లెండ్ ఎక్కువగా చేయాలని చెప్తున్నారు. కస్టమర్ సర్వీస్ పైన కూడా ఫోకస్ చేయాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాస్ట్గా పుషప్ చేయాలని చెప్తున్నారు. క్రెడిట్ గ్రోత్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఆన్ ద టైంకి లోన్స్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. ఎక్కువగా కూడా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ వీటికి లోన్స్ లెండ్ చేస్తే ఇంకా కంట్రీ అనేది డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంది. జియో బ్లాక్ రాక్
వాళ్ళకి సెబీ నుంచి అప్రూవల్ వచ్చింది వీళ్ళకి. వాళ్ళకి సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇండియాలో స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గాను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఇది ఒక రిలయన్స్ బేస్డ్ కంపెనీ. బ్లాక్ రాక్ అంటే ఇది ఒక యుఎస్లో మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. వీళ్ళు 50-50 జాయింట్ వెంచర్ బేసిస్ మీద జియో బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశారు. వీళ్ళు రీసెంట్గా మ్యూచువల్ ఫండ్ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యారు. అండ్ వీళ్ళు జాయింట్ వెంచర్ మీద ఇండియాలో అసెట్ మేనేజ్మెంట్ సెక్టర్లోకి ఎంటర్ అవుతున్నారు. డిజిటల్ ఫస్ట్ మోడల్ ద్వారా, అంటే స్టాక్ బ్రోకింగ్ బిజినెస్లో. ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల షేర్ ఈరోజు 4% పెరిగింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వీళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ కానీ 117 crore అలొకేట్ చేశారు. నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి సీఈఓని అపాయింట్ చేయడానికి కానీ బోర్డు మెంబర్స్ 3 పేర్లను కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు 3 మెంబర్ నేమ్స్ ఫైనలైజ్ చేసి ఆర్బీఐకి సెండ్ చేస్తారని తెలుస్తోంది. వీళ్ళల్లో ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ సీఈఓ అయినటువంటి రాజీవ్ ఆనంద్ గారు ఉన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి రాహుల్ శుక్లా గారు అండ్ బజాజ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి అనూప్ సహా గారు ఉన్నారు. ఈ మధ్యలో బ్యాంకింగ్లో ఇండస్ ఇండ్ బ్యాంక్లో డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో కొన్ని అకౌంట్లో లోపాలు ఉండడం వల్ల సుమిత్ కాటపాలియా గారు రిజైన్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ సీఈఓ పొజిషన్ అనేది ఫిల్ అవ్వలేదు. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా సీఈఓ పొజిషన్ ఫిల్ చేస్తారనే హోప్ తోటి ఈరోజు షేర్ అనేది 4% పెరిగింది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఇది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ. అంటే ట్యాబ్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో కొత్త కంపెనీస్తో టైఅప్ అయి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అండ్ వివో కానీ ట్రాన్స్మిషన్ కానీ కొత్త బిజినెస్తో టైఅప్ అవడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీకి నోమురా వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. 21,409కి వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. షేరు ప్రజెంట్గా అయితే 14,000గా ఉంది. షేరు అప్గ్రేడ్ ఇచ్చారు వీళ్ళు దీనికి. మార్చ్ నుంచి మే 2025 చూసుకుంటా మోటరోలా ఎక్స్పోర్ట్ సేల్స్ అనేది 4% పెరిగింది. చైనాలో ఎక్కువగా మోటరోలా అనేది చైనా నుంచే ఎక్స్పోర్ట్ చేస్తుంది యూఎస్కి మొబైల్స్ని. రీసెంట్గా యూఎస్ టారిఫ్స్ వేయడం వల్ల మోటరోలా కంపెనీ వాళ్ళు ఇండియన్ కంపెనీతో డిక్సన్ టెక్నాలజీస్తో టైఅప్ అవ్వాలనుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఇక్కడ నుంచే మోటరోలా ఫోన్స్ని యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు. డ్యూ టు చైనా టారిఫ్ రేట్స్ వల్ల మోటరోలా ఇండియా వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారు వీళ్ళు. FY25లో 11 మిలియన్స్గా ఎక్స్పోర్ట్ చేస్తే FY26లో 16 మిలియన్గా ఎక్స్పోర్ట్ చేయొచ్చని ప్రెడిక్ట్ చేస్తున్నారు. అండ్ FY27లో చూసుకుంటే 18 మిలియన్గా ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ చేయొచ్చని చూస్తున్నారు. దీనివల్ల ఈరోజు షేర్ అనేది పెరిగింది. డిక్సన్ టెక్నాలజీస్ ఒక పాజిటివ్ న్యూస్ అనేది. నెక్స్ట్ అహ్లూవాలియా కాంట్రాక్ట్స్కి ఒక ఆర్డర్ వచ్చింది. ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీకి 1103 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. దానివల్ల ఈరోజు 5% పెరిగింది. ఈ కంపెనీకి ఆర్డర్స్ వచ్చేసి అర్బన్ రిసార్ట్ నుంచి రెసిడెన్షియల్ టవర్ డెవలప్ చేయడానికి గాను వైట్ ల్యాండ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి గురుగాంలో ఉంది ఈ కంపెనీ. వీళ్ళు డెవలప్ చేయాల్సింది ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు 36 monthsలో ఫినిష్ చేస్తారని తెలుస్తోంది. అండ్ ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది వీళ్ళకి బెంగళూరులో. ది బీకన్ అనే కంపెనీ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి గాను ఈ ప్రాజెక్ట్ని కూడా వీళ్ళు 32 monthsలో ఫినిష్ చేస్తారని. దానివల్ల ఈ షేర్ ఈరోజు 5% పెరిగింది. నెక్స్ట్ టొరెంట్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి జేపీ మోర్గాన్ వాళ్ళు 3,800 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. బై రేటింగ్ ఇచ్చారు వీళ్ళు. ప్రజెంట్ ఉన్న రేట్తో పోలిస్తే 18% అప్సైడ్గా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు వీళ్ళు 3,650 ఇచ్చారు రేటింగ్. ఇప్పుడు 3,800గా వీళ్ళు ఇస్తున్నారు రేటింగ్. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే బ్రెజిల్లో వీళ్ళ టొరెంట్ ఫార్మాస్యూటికల్ సంబంధించిన బిజినెస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది అని చెప్తున్నారు. అండ్ GLP-1 ఇండియాలో బిజినెస్ ఏదైతే ఉందో GLP-1 అనే మెడిసిన్ ఎక్కువగా వెయిట్ లాస్ కానీ అండ్ డయాబెటీస్ కానీ అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా వాడతారు. ఈ సెగ్మెంట్లో వీళ్ళు స్ట్రాంగ్గా గ్రోత్ ఉందని చెప్తున్నారు. ఈ సెగ్మెంట్లో వీళ్ళ బిజినెస్ 100 నుంచి 200 basis points యాన్యువల్ గ్రోత్ రేట్లో బిజినెస్ FY27 వరకు గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఈ కంపెనీ FY27 వరకు కూడా కంపెనీ డెట్ ఫ్రీ అయిపోతుందని చెప్తున్నారు. దానివల్ల ఈరోజు షేర్ అనేది 5% పెరిగింది. టొరెంట్ ఫార్మా షేర్. నెక్స్ట్ పవర్ మెక్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి 159 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. బీహార్ నుంచి PM కుసుమ్ స్కీమ్ కింద వచ్చింది వీళ్ళు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు గ్రిడ్కి కనెక్ట్ చేసిన డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తారు వీళ్ళు సబ్ స్టేషన్లలో కూడా 13.6 megawatts ఆఫ్ కెపాసిటీని డెవలప్ చేశారు. 25 years గాను పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళు బీహార్ డిస్కమ్ వాళ్ళు జనరేట్ చేయాలనుకుంటూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే
ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం కానీ, సప్లై చేయడం కానీ, అండ్ ఇన్స్టాలేషన్, టెస్టింగ్ కానీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీలో సోలార్ ప్లాంట్ అండ్ అసోసియేటెడ్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వీళ్ళు బిల్డ్ చేస్తారు. ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల షేర్ ఈ రోజు పెరిగింది. పవర్ మెక్ కంపెనీ. నెక్స్ట్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఇదొక గవర్నమెంట్ కంపెనీ. ఈ కంపెనీకి ఐసిఐసిఐ బ్రోకరేజ్ వాళ్ళు సెల్ రేటింగ్ నుంచి బై రేటింగ్ గా అప్గ్రేడ్ చేశారు. ప్రజెంట్ ఉన్న రేట్తో పోలిస్తే 10% అప్గ్రేడ్ చేశాడు. అంటే 330 రూపీస్గా వీళ్ళు రేటింగ్ ఇచ్చారు. ఐసిఐసిఐ బ్రోకరేజ్ వాళ్ళు రీసెంట్గా మేనేజ్మెంట్ని మీట్ అయ్యారని వాళ్ళు చెప్తున్నది ఏంటంటే FY 26-28లో కంపెనీ స్లోగా కంపెనీ బాగా గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళు కంపెనీ గ్రోత్ ఉండడానికి రీజన్స్ ఏం చెప్తున్నారంటే కనుక ఎల్ఎన్జీ ప్రైజెస్ అనేది కూడా మోడరేట్గా ఉన్నాయి. దహేజా టర్మినల్ కూడా 5 మిలియన్ టన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. అండ్ బెంగళూరు పైప్ లైన్ కూడా, కొచ్చి బెంగళూరు పైప్ లైన్ కూడా FY 25కే కంప్లీషన్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు ప్రాజెక్ట్ని. వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన ప్లేస్ ఏంటంటే గోపాల్పూర్ టెర్మినల్ కానీ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్లో ఎక్కువ క్యాష్ ఫ్లో ఉన్నా కూడా వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు రేటింగ్ పైన. అండ్ పాజిటివ్స్ ఉన్న ఈ కంపెనీకి ఏంటంటే ఎల్ఎన్జీ యూటిలైజేషన్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉంది. ఎల్ఎన్జీ ప్రైజెస్ కూడా ఈ మధ్యలో మోడరేట్గానే ఉన్నాయి, తక్కువగా ఫాల్ అయిపోయాయి. అండ్ రాస్ గ్యాస్ కాంట్రాక్ట్ కూడా వీళ్ళకి రావచ్చు అనే ఒక హోప్ తోటి వీళ్ళు బై రేటింగ్ అనేది ఇచ్చారు. కొంచెం నెగిటివ్గా ఉంది ఏంటంటే ఈ కంపెనీకి రష్యా నుంచి ఏదైతే గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటారో, రీసెంట్గా ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ జరుగుతుండడం వల్ల ఇంపోర్ట్ చేసుకునే విషయంలో అది కొంచెం డిలే అవ్వచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల ఈరోజు షేర్ అనేది పెరిగింది. నెక్స్ట్ మాజగాన్ డాక్ షిప్ బిల్డర్ వాళ్ళు 51% ఆఫ్ ద స్టేక్ని అక్వైర్ చేశారు కొలంబియా డాక్ యార్డ్లో. ఇది లాస్ మేకింగ్ కంపెనీ అండ్ హై డెట్ ఉన్న కంపెనీ అని తెలుస్తోంది. ఈ కంపెనీకి యాన్యువల్ లాస్ వచ్చేసి 250 క్రోర్గా ఉంటే ఈ కంపెనీకి డెట్స్ 3800 క్రోర్గా ఉంది. 51% ఆఫ్ ద స్టేక్ అక్వైర్ చేశారు కాబట్టి దీంట్లోంచి జపాన్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకుంటూ ఉన్నారు. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి $52.96 మిలియన్ ఉంది. ఈ కంపెనీకి వాళ్ళ రెవెన్యూలోంచి కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు కాబట్టి మాజగాన్ డాక్ షిప్ బిల్డర్కి ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. దానివల్ల షేర్ ఈరోజు తగ్గింది, డౌన్ అయిపోయింది షేర్ అనేది. మార్కెట్లో ఉన్న న్యూస్ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.